ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. బా ఆనెస్ట్‌గా ఉండాలి. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పి. అందరికీ రెస్పెక్ట్ ఇయ్యి. ఎందుకంటే అందరూ అవసరం మనకి. ఇప్పుడు మన ఇంటికొచ్చి బాత్రూమ్‌లు కడిగే ఆమె కూడా మనకు అవసరం. సో వి హావ్ టు రెస్పెక్ట్ హర్. అందరినీ ప్లీజు, థ్యాంక్ యూ చెప్పాల్సింది. కొంచెం బాత్రూమ్ కడుగుతావా ప్లీజ్ అని అడుగు. అట్లాగే మా పిల్ల అట్లాగే అడుగుతారు. నన్ను అక్కడ డ్రాప్ చేస్తావా ప్లీజ్ అని మా డ్రైవర్ని అడుగుతారు. దింపినాక థ్యాంక్ యూ చేస్తారు. ఇది అందరూ అవసరం. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. సార్ ఇన్నాళ్ళ నుంచి ఇదే ఫిజిక్ బలి మెయింటైన్ చేస్తున్నారు సార్. ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయను, ఎక్సర్సైజ్ ఏం చేయను. ఫుడ్ కంట్రోల్ చేస్తారు? ఫుడ్ అంటే కడుపు నిండుతున్నప్పుడు ఆపేస్తాం. ఇప్పుడు మనకు ఒక పిచ్చి సాంప్రదాయం ఒకటి ఉంది. అదేంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ప్లేట్లో పెట్టింది మొత్తం తినేయాలి. సో ఆ ప్లేట్లో పెట్టింది మొత్తం తినడం వల్ల ఎక్కువ జబ్బులు వస్తాయి. ఇంత ఫుడ్ వేస్ట్ అవ్వటం బెటర్. వడ్డించుకోవచ్చు కదా, అది కూడా ఉంది ఆప్షన్. కావాల్సినంత ఒకసారి పెట్టేసుకుంటాం పొరపాటున, ఆత్రంతోనో ఆకలితోనో పెట్టేసుకుంటాం. ఉన్నది తినడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఎక్కువ జబ్బులు వస్తాయి. ఓవర్ ఈటింగ్కి ఒక 100 జబ్బులు వస్తాయి. తక్కువ తినటం వల్ల ఏం రాదు. సో అదైనా వదిలేస్తా తప్ప కడుపు నిండబోతుంది అన్నప్పుడు అదేస్తా. కానీ ఇన్ని సినిమాల్లో ఎక్కడా కూడా ఏ హీరోని మీరు రిపీట్ చేయలేదు ఎందుకు? రీజన్గా ఉదయ్తో కంపారిటివ్లీ 20 సినిమాల్లో ఏదో ఒకటో రెండో తప్ప పెద్దగా మిగతావేమీ మీరు రిపీట్ చేయలే ఇక్కడ. ఏమో వాళ్ళు చేయరేమో భయపడిపోయి. అలా కాదు సార్, అంటే స్టోరీకి వాళ్ళు సూట్ అయినా కూడా ఆల్రెడీ చేశాం కదా అన్న ఫీల్ ఉండిపోతుందా? అలా కాదండి. ఇప్పుడు ఒకళ్ళు నేను ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళు ప్రాబ్లమ్స్లో కష్టాల్లో ఉన్నారు, ఇతనికి టాలెంట్ ఉంది అన్నప్పుడు బ్రేక్ ఇచ్చేస్తా. బ్రేక్ ఇచ్చినాక వాళ్ళు సక్సెస్ అయిపోతారు కదా, ఇంకా సక్సెస్ అయిపోయారుగా, ఇంకా వాళ్ళు ఫోన్ చేసినా నేను ఎత్తను, నేను వాళ్ళని పిలవను. మళ్ళీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే అప్పుడు చేస్తాను. సో నైస్. లైక్ ఇప్పుడు వేణు ఉన్నాడు, బలగం డైరెక్షన్ చేసాడు, నేను ఇంట్రడ్యూస్ చేశాను, సినిమా చేశాడు. చేసినాక ఈ సినిమా ఒకసారి చూడండి రిలీజ్ ముందు, నేను చూడాల. చేసావు కదా, నేను చూడాల. రెస్పాండ్ అయ్యో బాగుందో బాగాలేదో మీ ఒపీనియన్ చెప్పుకుంటే ఇంకా ఏం చేస్తాడు? ప్లస్ అయి ఉండేది. కథ మారుస్తాడా? నేను ప్రాక్టికల్గా అడుగుతున్నా. ఇట్ట కాదు, ఇలా చేయి, అలా చేయి. మనం ఎందుకు చెప్పాలి? ఏం వచ్చినా సరే క్రెడిట్ అతనికే వెళ్ళాలి. అతను సెన్సిబుల్, డెఫినెట్గా సినిమా బాగుంటుంది అంటే సెన్సిబుల్ పర్సన్ అతను. సో ఇప్పుడు తేజ వెళ్ళి కరెక్షన్ చెప్పినాక హిట్ అయింది అని అంటే తప్పు కదా అది. ఒకటి హిట్ అయిపోయినా కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి మెసేజ్లు పెట్టి నేను అసలు రెస్పాండ్ అవ్వాలా. ఎందుకంటే అతను డైరెక్టర్ అయిపోయాడు, సెటిల్ అయిపోయాడు. ఇంకా మన అవసరంలా, ఇంకా మనం అసలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, కలవకూడదు. ఫోన్లు కూడా ఎత్తలా, కలవాలా, ఛాన్స్ ఇలా. అసలు ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అప్పుడు హెల్ప్ చేస్తాం. కానీ మీరు ఇలా హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు చాలా మందికి చాలా రకాలుగా, అది పెళ్ళి అవనివ్వండి, కెరియర్ అవనివ్వండి, డబ్బు అవనివ్వండి, విద్య అవనివ్వండి, సో మెనీ పీపుల్ ఆర్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ యూ. అంటే చాలా సర్వీస్ తీసుకున్నారు మీ దగ్గర నుంచి. అంటే మనం డబ్బులు ఉంటాయి కదండి సార్, డబ్బులు దానాలు చేయను నేను, ధనదానం చేయను. వాళ్ళకి పని ఇస్తా, పని దానం చేస్తా, విద్యాదానం చేస్తా, వస్త్రదానం చేస్తా, పనులు చేసి పెడతా. వాళ్ళు మనం 1000 రూపాయలు ఇవ్వటం కంటే అతను 1,00,000 రూపాయలు సంపాదించుకోవటానికి ఏం చేయాలో అది చేస్తా. ఒకళ్ళ దగ్గర 1000 రూపాయలు వచ్చి 1000 కావాలని అడిగారు అనుకోండి, చిన్న చిన్నకి ఇస్తుంటా కానీ మెయిన్ ఇవ్వను, మోస్ట్లీ ఇవ్వను అసలు. ఎందుకంటే 1000 ఇచ్చాము అంటే ఇటు తీసుకోవటం అలవాటు అవుతుంది. అతనికి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్కి నేను పని ఇస్తా, అప్పుడు అతను సంపాదించుకోవటం అలవాటు. కరెక్ట్. అతని కాళ్ళ మీద అతను నిలబడడానికి మనం ఎవరిని బిచ్చగాళ్ళని చేయకూడదు. భారతదేశ కల్చర్లో బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈ వేరే దేశాల నుంచి వచ్చి మన దాడి చేసినాక బిచ్చగాళ్ళు తయారయ్యారు కానీ ఇండియాలో, అంతకుముందు ఉండేవాళ్ళు కాదు. మనం పని నేర్పాలి. ఈ స్కీములు అది ఇది పెట్టి డబ్బులు ఇవ్వటం, అవన్నీ చేయటం, మనం దానం చేయటం. నేను సిగ్నల్ దగ్గర రూపాయి కూడా అయింది అసలు ఇవ్వను, పనిస్తా. అతనికి ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ తగిన పని ఇస్తా, పని చేయాలి. కాలు లేదు, ఓకే, చేతులు ఉన్నాయి కదా, చేయి పని. ఒక చేయి లేదు, అయితే రెండో చేయి ఉంది కదా, దాంతో చేయి పని ఇస్తా, పని అయితే ఇస్తా. అంతే తప్ప ఫ్రీగా డబ్బులు ఇవ్వటం నా కల్చర్లోనే లేదు. అందరూ పని చేయాల్సిందే. మనిషి అనేవాడు పుట్టింది పని చేయటానికి. అబ్సల్యూట్లీ గుడ్ యాటిట్యూడ్. ఎంకరేజ్ చేయను, ఎవరన్నా ఇస్తానేవో నేను.
మొత్తం దేశాన్ని నాశనం చేశారు అడుగు తినే వాళ్ళని పెంచేసి. కరెక్ట్. చెక్ పోస్ట్ దగ్గర ఓ పిల్లాడు అడుగుతుంటే కాళ్ళు చేతులన్నీ బాగానే ఉన్నాయి. అరే బాబు నేను స్కూల్లో జాయిన్ చేస్తానురా, ఎన్జిఓస్ బోర్డు మంది ఉన్నారు, దానాలు చేశాడు, నేను రారా చదివిస్తానంటే వెనకాతలున్న బిజినెస్ హెడ్ వచ్చాడు వెనకాతలు. మా పిల్లని తీసుకెళ్తానంటావేంటమ్మా, రోజుకు 1000 రూపాయలు ఇస్తాడు వీడు. నేనేం చేశానంటే సార్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఇలాగే 3 పిల్లలు అడుక్కుంటా ఉంటే డిక్కీ తెరిచి గబ్బా పట్టుకుని అందరిని వేసేయటానికి పరిగెత్తారు. ఇంకా చేజు ఒకడు దొరికాడు. ఇంకా మామూలు ఏడుపు కాదు, ఈసారి అడుక్కుంటా కనిపించారంటే చూడండి. నిజం సార్. అందుకనే మీకు రోడ్ నెంబర్ 45లో సిగ్నల్ దగ్గర అడుక్కునే పిల్లలు కనపడరు మీకు. అవును 45లో లేరు. నా వల్లే అది. కనిపించారంటే ఏం చేస్తా, డిక్కీలో వేసి తీసుకెళ్ళి. అది బిజినెస్ అయిపోయింది సార్ నిజంగానే. వాడు కష్టపడి పని చేయాలని అనుకోడు, వాళ్ళ హెడ్ కూడా అలా అనుకోడు. దారుణం. అని మనం పట్టుకునే మీరు ఈసారి పిల్లలు దొరికితే పట్టి వేసేయండి కార్లో. తర్వాత చూడండి ఏమో దెబ్బకి భయపడి అసలు అక్కడ కనపడకూడదు. అసలు బెస్ట్ పని సార్ నిజంగా. అసలు వేయటం మానేయండి. లేదు సార్ కరెక్ట్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ. మా అసిస్టెంట్లు ఒకరోజు చూసి షాక్ అయ్యారు. మెల్లగా దిగి ఎవరో అడుక్కుంటారు, 3 పిల్లలు ఉన్నారు ఇక్కడ అక్కడ. పక్కన ఒక అమ్మాయిని పట్టేసుకున్నారు. మిగతా 2 పరిగెత్తారు, పట్టుకుని లాక్కొచ్చి ఏంటంటే వ్యాన్ ఏడుపు. ఎవడు చెప్పాడు, ఏం తీసుకొచ్చాడు, ఆడొచ్చాడు. ఆడు కూడా ఈయన పట్టుకుంటాను, ఆడు పరారు. ఇది నా ఏరియా, ఇక్కడ పిల్లలు కనుక ఆడుకున్నారంటే అయిపోతాను. అప్పటి నుంచి ఇక్కడ బెటర్. మీరు చూసుకోండి, చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 45 దగ్గర ఉంటారు. కానీ మంచి పని చేశారు సార్, మారల్ పోలీసింగ్ యాక్చువల్లీ. దట్స్ నైస్. ఒక వీడియోలో చూసాను సార్, మీరు స్టేజ్ మీద చెప్పారంటే రామానాయుడు గారికి ఇచ్చిన మాట వల్ల నేను వాళ్ళ మనవడితో సినిమా చేస్తున్నాను అని. కానీ అలాంటి కమిట్మెంట్ మీరు మనసులో పెట్టుకున్నప్పుడు మీకు కావాల్సిన అవుట్పుట్ మీ అక్కడి నుంచి మీరు రాని సందర్భంలో మీ యాటిట్యూడ్ ప్రకారం ఒక చేసుకున్న సందర్భం ఉందా? తెప్పించేస్తా. అన్ని ఐడియాలు, సామ భేద దాన దండోపాయాలు కాకుండా ఇంకేమైనా అవి కూడా వాడేస్తా. అన్ని వాడేస్తా. వాడి నేను అనుకుని చేసేస్తా. ఇంకా వాళ్ళు ఇంకా ఎందుకులే వీడికి ఏం కావాలో అది ఇచ్చేద్దామని వచ్చేస్తా. ఇంత ప్రపంచ జ్ఞానం ఉన్న మీకు మరి మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలని ఎక్కడ అనుకోలేదా? ఎందుకంటే ఏ రోజైతే నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకుంటానో ఆ రోజుతో నేను చచ్చిపోయినట్టు. నేనేం ఫీల్ అయితే అదే చేస్తా. ఎంత నష్టమైనా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం నాకు కావాల్సిందే చేస్తా. ఎందుకంటే మన కోపం వచ్చినప్పుడు 1-2 నిమిషాలు ఆగండి, 1, 2, 3, 4, 5 వేలు లెక్క పెట్టుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. మీ ఎమోషన్స్ తగ్గించుకోకపోతే అవతల వాళ్ళు హర్ట్ అవుతారు, రిలేషన్స్ పాడవుతాయి, మీ హెల్త్ పాడవుతుంది. తన కోపం తన సతురి ఓ చెప్తారు కదా, దీని గురించి అంటున్నా. నేనేం ఫాలో అన్నంటే నా మనస్సాక్షినే ఫాలో అవుతాను. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు, చూడంగానే ఓకే వాళ్ళలో ఏదో కనిపిస్తుంది, కళ్ళు బాగున్నాయో మొక్కు బాగున్నాయో ఏదో, ఓకే వీళ్ళని యాక్టర్ చేసేద్దాం అంతే అనుకుంటా. ఇంకెవరు చెప్పినా ఆగను. సరే అలా నేను ఎలా కనపడ్డాను సార్ మీకు? అలా ఆ పాయింట్ లో చూసిండ్రు ఇప్పుడు జర్నలిస్ట్. మనకెందుకు అడిగి ఇచ్చేసి చెప్పాల్సి చెప్పేద్దాం. యాక్చువల్లీ నిహారిక రెడ్డి ద్వారా నేను మిమ్మల్ని కలవాలని చాలాసార్లు ట్రై చేశాను. తను పాపం సెట్ చేసిన టైంకి నేను రాలేకపోయా. ఆ తర్వాత మీ అపాయింట్మెంట్ నాకు దొరకలేదు. ఎందుకంటే మీ మూవీ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పని నాకు చెప్పింది నిహారిక రెడ్డి. ఆడిషన్స్కి వద్దామని చాలా ట్రై చేశాను, నాకు అవకాశం దొరకలేదు సార్. నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ తెలుసు సార్, కావాల్సిందే చేస్తాడండి. అదే ఈ సినిమాలో ఒక కామెడీ బిట్ ఉంది, అది అడ్డం వస్తుంది, తీసే అని అందరూ చెప్పారు. అందరూ, ప్రొడ్యూసర్ చెప్పాడు, కెమెరామెన్ చెప్పాడు, మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, అందరూ చెప్పారు. నేను దీనన్నా, అమ్మాయి అసలు బాగాలేదు, అసహ్యంగా ఉంది, పెద్ద పెద్ద పళ్ళు పెట్టి బాగాలేదు, మా ఎడిటర్ గారు చెప్పారు, అందరు చెప్పారు. నేను తీయలే. నిన్న ఒక 20 మందిని తీసుకెళ్ళి సినిమా చూపించేసలేదు, సంబంధం లేరు వాళ్ళు చూసి అమ్మాయి వస్తే ఓ నవ్వేస్తున్నారు. పొద్దున్నే వచ్చి కరెక్టే సార్ మీరు చెప్పి అదట్ట చెప్పారు. నాకు తెలీదు, గట్ ఫీలింగ్ అంతే. నేను లవ్ ఫీల్ బాగుంటుందని చేశాను.